ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు అమలుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు సిఐటి జిల్లా అధ్యక్షులు మల్లేశం. దేశవ్యాప్తంగా సమ్మెలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ను సంగారెడ్డి జిల్లా సుందరయ్య భవన్లో ఆవిష్కరించారు. బీజేపీ సర్కారు కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కొత్త 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందన్నారు. కార్మికులను శ్రమ దోపిడీనికి గురి చేయడమే లక్ష్యంగా కొత్త చట్టాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి జి సాయిలు, బాగారెడ్డి, మల్లారెడ్డి, విఠల్గిరి, జైపాల్ రెడ్డి, ఆలీభాయ్, రమేష్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల్ని హరించే విధంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి కోరుతూ కార్మిక హక్కుల్ని కాపాడడం కోసం, కార్మిక చట్టాలను రక్షించుకోవడం కోసం అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో రేపు మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నటువంటి విషయం జిల్లా కార్మిక వర్గానికి అందరికీ ఇప్పటికే తెలుసు. ఈ సార్వత్రిక సమ్మెలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా యూనియన్లకు అతీతంగా, జెండాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటి జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు రద్దు చేస్తూ వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఈ 4 లేబర్ కోడ్లు కనుక రేపు అమల్లోకి వస్తే కార్మిక హక్కులు హరించబడతాయి, చట్టాలు రద్దు చేయబడతాయి. 8 గంటల పని విధానం 12 గంటలు అవుతుంది. పర్మనెంట్లు అనేటువంటి లేకుండా పోతాయి. ఇక కార్మికుల యొక్క దైనందిక సమస్యలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, ఇప్పుడు కార్మికులు అనుభవిస్తున్నటువంటి ఏ చట్టాలైతే సామాజిక కోణం లోపల సహాయం చేస్తున్నటువంటి ఈఎస్ఐ, పిఎఫ్ ఇట్లాంటివన్నీ కూడా రేపు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఈరోజు యూనియన్ల యొక్క ఉనికికే ప్రమాదం రాబోతా ఉంది. లేబర్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం అవుతా ఉన్నది. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కనుక ఈ లేబర్ కోడ్లు అమలు అనేటువంటిది రాకుండా ఉండాలి అంటే ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం తప్ప మరో